హాయ్ గైస్, వెల్కమ్ టు లిటిల్ థింగ్స్ ఛానల్. ఇవాళ మనం కేక్ ఇన్స్టెంట్గా ఈజీగా ఎలా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ ఎనీ కేక్ మిక్స్ తీసుకోండి. అది మనకి సూపర్ మార్కెట్లో ఈజీగా దొరుకుతుంది. నేను ఇక్కడ వెనిలా ఫ్లేవర్ తీసుకున్నాను. అది హాఫ్ క్వాంటిటీ నేను ఒక బౌల్లోకి తీసుకొని అందులోకి ఇలా చక్కగా 2 eggs బీట్ చేసుకొని వేసుకుంటున్నాను అనమాట. ఇన్స్టెంట్ కేక్ మిక్స్ ఏదైనా మీరు తీసుకోవచ్చు. అలాగే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఆ వాటర్ తర్వాత కొంచెం ఒక్క కప్పు ఆయిల్ అలా యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని బాగా మంచిగా ఎట్లాంటి ఉండలు లేకుండా చాలా మంచి కన్సిస్టెన్సీ వచ్చేటట్టు బాగా బీట్ చేసుకోవాలి. అప్పుడే మనకి కేక్ ఎలాంటి లోపల ఎయిర్ ఉండిపోకుండా నీట్గా వస్తుంది అనమాట. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా బీట్ చేసుకొని ఇలా ఒక ట్రే తీసుకొని దానికి మొత్తం బటర్ అంతా చాలా చక్కగా రాయాలి. అప్పుడు కేక్ అంతా అంటుకోకుండా ఉంటుందన్నమాట. బటర్ అంతా బాగా రాసుకున్న తర్వాత ఇలా కేక్ మిక్స్ అంతా అందులోకి చక్కగా నీట్గా పోర్ చేసుకోవాలి. మొత్తం దాన్ని ఇలాగ ట్యాప్ చేసుకొని చక్కగా సెట్ చేసుకుని ఇలా అవెన్ ప్రీహీట్ చేసి పెట్టుకున్నాను నేను ముందుగానే. ప్రీహీట్ చేసి లోపల పెట్టే ముందు ఇలా కొన్ని నేను ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవ్వడానికి ఇట్లా చాకో చిప్స్ యాడ్ చేస్తున్నాను అనమాట. ఇది ఆప్షనల్, మీ ఇష్టం, ఎలాగైనా యాడ్ చేసుకోవచ్చు. చక్కగా చాకో చిప్స్ అంతా లోపల వరకు వెళ్ళి మొత్తం అంతా సెట్ అయ్యేదాకా ఇలా పెట్టుకున్నాను. ఆ తర్వాత అవెన్లో తీసుకెళ్ళి అవెన్లో బేక్ చేయడానికి లోపల పెడుతున్నాను అనమాట. లోపల పెట్టిన తర్వాత మనం ఇక్కడ సెట్ చేసుకోవాలి. నేనైతే ఒక 240 degrees Celsius ఒక 45 minutes పెట్టుకున్నాను. అలా ఎలా కేక్ అయితే మంచిగా ఎలా తయారవుతుందో మీరు చూస్తున్నారు కదా. ఒక 45 minutes తర్వాత కేక్ ఇలా రెడీ అయింది. రెడీ అయిన తర్వాత చాలా వేడిగా ఉంది. ఇక్కడ నాకు చాలా చేయి కాలుతుంది. తీయడానికి ట్రై చేశాను. ఇలా గ్లౌజ్ వాడుకోవచ్చు మీరు. ఇప్పుడు మనం కేక్ పూర్తిగా బేక్ అయిందో లేదో చెక్ చేసుకోవాలంటే ఇలా నైఫ్ పెట్టి ఇలా క్లీన్గా వస్తే అది పూర్తిగా మంచిగా బేక్ అయినట్టు. ఎంత అతుక్కోకుండా నీట్గా రావడానికి ఇలా నేను ఫస్ట్ ట్యాప్ చేసి ఎన్నో కష్టాలు పడుతున్నాను అనమాట కేక్ నీట్గా రావాలని చెప్పేసి. అలా ట్యాప్ చేసి అంతా సెట్ చేసుకొని అంతా దాన్ని చాలా బుజ్జగించి లాస్ట్కి ఇలా కేక్ బయటికి ఇలా వచ్చిన తర్వాత దీన్ని ఇప్పుడు డెకరేట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. నేను పెద్ద ఆర్టిస్ట్ని ఏం కాదు, చిన్నగా మంచిగా చేద్దామని చెప్పేసి ఉన్న దాంట్లో ఇలా హర్షీస్ చిన్న సిరప్ ప్యాకెట్ తీసుకొచ్చి దాని మీద వేసాను. దాన్ని అలా నీట్గా స్పూన్తో దానికి ఇట్లా మసాజ్ లాగా చేసి చక్కగా రెడీ చేస్తున్నాను అనమాట. ఏదో చేద్దామని చెప్పేసి చాలా మంచిగా వస్తుందని ఎక్స్పెక్టేషన్ అయితే ఏం లేదు. దానికి సరిపడా మనకి మంచి టేస్ట్ ఉంటే సరిపోతుంది కదా అని ఇట్లా నీట్గా మొత్తం అంతా దాన్ని స్ప్రెడ్ చేసి చక్కగా చాక్లెట్ సిరప్ వేస్తే టేస్ట్ బాగుంటుందని మొత్తం వేసి ఇలా చక్కగా చేస్తున్నాను అనమాట. ఏదో ట్రై చేస్తున్నాను నేను కూడా ఒక కేక్ ఆర్టిస్ట్ అవ్వడానికి. ఆ తర్వాత నేను కొన్ని ఇట్లా మనకి మార్కెట్లో దొరుకుతాయి అనమాట కేక్ పైన వేసుకునే టాపింగ్స్. ఇలా 2 to 3 డిఫరెంట్ టాపింగ్స్ తీసుకొచ్చి దీని మీద యాడ్ చేశాను. మంచి ఆ క్రంచ్ తెలియడానికి, మంచి ఫ్లేవర్ రావడానికి. ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో మళ్ళీ వైట్ చాక్లెట్ చిప్స్ వేసుకొని చక్కగా యాడ్ చేసుకొని చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకొని ఎలా ఉందో చెప్పండి. అంతే, ఇంకా బాయ్.